హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లోంచి మనము 8 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మార్చిలో 2025లో ఏపీ స్టేట్లో 8 మార్కులకు అడగడం జరిగింది. రీసెంట్గా ఎగ్జామ్స్ జరిగాయి కదా, పబ్లిక్ ఎగ్జామ్స్, అందులో అడిగాడు. సో 8 స్టెప్స్ అంతే ఉంటాయి. సో 8 మార్కులు చాలా ఈజీ. మరి ఫైండ్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ది లైన్ జాయింట్. ట్రైసెక్షన్ పాయింట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఒక చిన్న రఫ్ డయాగ్రామ్. ఓకే, ఒక 2 పాయింట్స్ ఇచ్చిన పాయింట్స్ని నేను ఏబి అని పేరు పెట్టుకుంటున్నా. గివెన్ పాయింట్స్ ఏ అండ్ బి. సో ఇప్పుడు లెట్ పి అండ్ క్యూ బి ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ఏబి. దెన్ ఏపి is equal to PQ is equal to QB. PQ అనేది మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ అనుకుంటున్నాం. ఓకే, సో అయితే P డివైడ్స్ AB ఇన్ ద రేషియో 1:2. ఇంటర్నల్లీ ఈ P అనే పాయింట్ ఏబికి ఇంటర్నల్గా ఉంది. సో ఇంటర్నల్లీ అన్నప్పుడు నేను ఒక ఫార్ములా చెప్పాను, ప్లస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎక్స్టర్నల్లీ అంటే మైనస్, ఈ ఎలక్ట్రానిక్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అని అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్నల్లీ అంటే ప్లస్ వస్తుంది. సో ఆ పాయింట్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే mx2 ప్లస్ nx1 డివైడెడ్ బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ట్రైసెక్షనల్ పాయింట్ అంటే P డివైడ్స్ AB internally in the ratio 1:2 and Q divides AB in the ratio 2:1. ఓకేనా? సరే, ఇంటర్నల్లీ ఆ 2 పాయింట్లు కనుక్కోవాలి అంతే. దాన్నే ట్రైసెక్షనల్ పాయింట్స్ అని చెప్పచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ పాయింట్స్ A is equal to -3, -5 and B is equal to -6, -8. ఓకే, సో ఇప్పుడు ఆ PQ ఏంటో చూద్దాం. లెట్ P అండ్ Q అవి ట్రైసెక్షనల్ పాయింట్. లెట్ P అండ్ Q be the points of trisection of AB. Trisection of AB అయితే దెన్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఏపీకి ఎంత డిస్టెన్స్ ఉందో పీక్యూకి అంతే డిస్టెన్స్ ఉంది క్యూబి. సో ఏపీ ఇజ్ ఈక్వల్ టు పీక్యూ. ఈ లైన్ మీరు ఇది అవసరం లేదు, రాస్తే రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? క్యూబి ఈక్వల్ అని రాస్తున్నా. ఎస్, ఇప్పుడు ఇంకా మనం P అనే పాయింట్ని కనుక్కోవాలి. సో లెట్ P డివైడ్స్ AB internally in the ratio 1:2. P అనే పాయింట్ ఏబి లైన్ సెగ్మెంట్ని ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో? 1:2. ఇది మనకి ప్రాబ్లంలో ఇవ్వడు. ట్రైసెక్షన్ అంటే 1:2 రేషియోలో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్, ఇప్పుడు సో P ఆఫ్ x, y ఫార్ములా ఏంటి? ఇందాక చెప్పాను, mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫస్ట్ కోఆర్డినేట్. నెక్స్ట్ సెకండ్ కోఆర్డినేట్ my2 ప్లస్ ny1 డివైడెడ్ బై m ప్లస్ n. ఓకే, ఇప్పుడు రఫ్లో వేసుకుందాం. దీన్ని m n అనుకోండి. ఏబి పాయింట్స్ కదా, ఏ -3 -5, x1 y1 అనుకోండి, -6 -8 పక్కనే రఫ్లో నోట్ చేసుకోవచ్చు పెన్సిల్తో, x2 y2. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో. సో ఈజ్ ఈక్వల్ టు
mx2 m అంటే ఎంత 1 ఇంటూ x2 అంటే ఎంత x2 అంటే -6 ప్లస్ n అంటే ఎంత 2 x1 అంటే ఎంత -3 డివైడెడ్ బై m ప్లస్ n అంటే 1 ప్లస్ 2 ఓకేనా నెక్స్ట్ కామా m అంటే ఎంత మళ్ళీ 1 y2 అంటే ఎంత -8 ప్లస్ n అంటే 2 y1 అంటే -5 డివైడెడ్ బై 1 ప్లస్ 2 ఓకేనా సింప్లిఫికేషన్ చేద్దాం సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ప్లస్ ఇంటూ -6 సో 2 ప్లస్ 2 ప్లస్ 1 3 నెక్స్ట్ -8 అదేవిధంగా ప్లస్ ఇంటూ -5 ఇంటూ 2 10 అవుతుంది 3 అనమాట సో ఈజ్ ఈక్వల్ టు -12/3 -6 రెండింటిని యాడ్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వేయాలి -18/3 సో డైరెక్ట్గా 3తో క్యాన్సిల్ చేయండి 3 4 టైమ్స్ మళ్ళీ 3 6 టైమ్స్ ఓకేనా పి ఒక పాయింట్ వచ్చేసింది ఇప్పుడు క్యూ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఇంటర్నల్లీ 2:1 ఓకేనా సరే పాయింట్స్ అవే నెక్స్ట్ ఒక లైన్ రాస్తున్నాను లెట్ పి డివైడ్స్ పినా క్యూ కదా క్యూ డివైడ్స్ ఏబి ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో 2:1 ఓకేనా ఎస్ కంటిన్యూషన్ స్టెప్ సో పి ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఇదే అనమాట సో ఎంఎన్లు మారిపోతాయి x1 y1 x2 y2 అది సేమ్గా ఉంటుంది ఎంఎన్ మారుతుంది ఎం అంటే ఎంత 2 అనమాట ఇక్కడ క్యూ అని పెట్టండి క్యూ ఆఫ్ ఎక్స్ x2 పాయింట్ అదే చెప్పాను x1 y1 x2 y2 n అంటే 1 ఓకే నెక్స్ట్ m ప్లస్ n అంటే 2 ప్లస్ 1 అన్న 1 ప్లస్ 2 అన్న ఒకటే నెక్స్ట్ m అట్లనే m చూడండి ఎంత 2 పాయింట్ అలానే ఉంటుంది n అంటే ఎంత 1 ఓకే ఎస్ ఇంకా 1 ప్లస్ 2 కాకుండా 2 ప్లస్ 1 సో మల్టిప్లై చేయండి -2 ఇంటూ 6 -12 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది -3/3 నెక్స్ట్ ఇక్కడ చివర్లో నోట్ చేయాలి కదా -4 -6 పి పాయింట్ నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి -16 సో -5 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది డివైడెడ్ బై 3 సో -15/3 -21/3 16 ఒక 5 రెండింటిని యాడ్ చేయాలి బిగ్ నెంబర్ సింబల్ సో -3తో క్యాన్సిల్ చేయండి 3 5 టైమ్స్ సో అలానే 3 7 టైమ్స్ ఓకే సో కాబట్టి దీన్ని క్యూ ఆఫ్ xy అంటాం ఇప్పుడు ఫైనల్గా therefore the trisectional points are the points of trisection are so p is equal to ఏంటి ఒకటేమో -4 -6 అండ్ ఇంకొకటి క్యూ ఆఫ్ ఇందాకే కనుక్కున్నాం సో -5 -7 ఓకే ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్